అందరికీ హాయ్ అండి. మార్నింగ్ చెప్పాను కదా, ఈరోజు కెనడా డే అండి. మేము పార్క్కి వచ్చాము అని చెప్పాను కదా. ఈవినింగ్ కూడా పార్క్కి వచ్చామండి. ఇక్కడ ఫైర్ వర్క్స్ ఉంటాయని చెప్పాను కదా, అవి చూద్దామని వచ్చామండి. ఇక్కడ చూడండి, అందరు బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఫుడ్ ట్రక్స్ అవన్నీ మార్నింగ్ చూపించాను కదా, ఇప్పుడు వెళ్ళేసి టేస్ట్ చేద్దామని వెళ్ళి టేస్ట్ చేసేసి ఐస్ క్రీములు అవన్నీ తినేసి 9:30కి వచ్చి ఇక్కడ కూర్చున్నామండి. చూడండి, అందరు బెడ్షీట్లు, చైర్స్ అవన్నీ వేసుకొని కూర్చొని ఇంకెప్పుడు అనేసి వెయిట్ చేస్తూ ఉన్నారు. 10కి స్టార్ట్ చేశారండి. 10:15 దాకా ఉంటుంది, ఎక్కువసేపు ఉండదు, 15 మినిట్సేనండి. వాళ్ళు ముందే అన్నీ సెట్ చేసుకొని పెట్టుకుంటారండి. టైం కాగానే వెలిగించేస్తారు. ఫెన్సింగ్ యువతలు మనం కూర్చుంటాము, ఫెన్సింగ్ అవతల వాళ్ళు వెలిగిస్తారండి. చూసారా, జిగేలు మన కెనడాలో అందరూ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. పిల్లలు పెద్దవాళ్ళు ఒకటే కేకలండి. ఆ సౌండ్లకి కలర్ ఉండేసరికి పిల్లలు బాగా అరుస్తూ ఉన్నారు. అందరూ సెల్ఫీలు, ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ ఉన్నారు. మనలాగా దీపావళి అట్లాంటివి ఇక్కడ వీళ్ళు చేసుకోరటండి. ఏదో మెయిన్ డేస్ ఉంటాయంట, వాటికి మాత్రమే చేసుకుంటారంట. ఇక్కడ కమ్యూనిటీస్ ఉంటాయండి ఇళ్ళకి, వాటికి కమ్యూనిటీకి పార్క్ ఉంటుంది. ఆ పార్కులలో ఇట్లా సెలబ్రేషన్ చేస్తారంట. వెళ్ళే వాళ్ళు వెళ్ళి చూస్తూ ఉంటారండి. మేము వెళ్ళిన పార్కుకి పర్మిషన్ ఉందంటండి. అన్ని పార్కులకి పర్మిషన్ ఉండదంట, కొన్నిటికే ఉంటుందంట. మేము వెళ్ళిన దానికి ఉంది కాబట్టి చూస్తూ ఉన్నామండి. మీరు చూసి ఎంజాయ్ చేస్తున్నారండి. ఎప్పుడైనా కెనడా వచ్చినప్పుడు మీరు ఇలాంటివి ఏమన్నా డేస్ ఉంటే వెళ్ళి చూడండి. ఏముందిలే, మన ఇండియాలో మనం దీపావళి అలాంటివి చేసుకుంటాం కదా అనేసి అనుకోమాకండి. మనము కెనడా వచ్చినప్పుడు మనకు గుర్తు అనేది ఉండాలి కదండి, అందుకోసం అనేసి మీరు వచ్చి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నాకు ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. బాయ్.